పరిశుద్ధాత్మ దేవుడు నా జనులు ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు అని వ్రాయించాడు అంటే దీని ముందు ఇంకా కథ ఉంది. ఆయన జనులు ఏదో చేసి సిగ్గు పడవలసిన పరిస్థితి ఏర్పడింది. నా పేరు పెట్టి నేను చదువుతా. నా మెరిసి ఇక ఎన్నటికి సిగ్గు నొందదు. అలా మీ పేరు పెట్టి చదవండి. నా సునీత ఇక ఎన్నటికి సిగ్గు నొందదు. ఆమేన్. వాక్యము చదివేటప్పుడు ఇలా మన జీవితాలకు ఏం చేయాలంటే అన్వయించుకోవాలి. హల్లెలూయా. చూడండి, నా మెరిసి ఇక ఎన్నటికి సిగ్గు నొందదు. అది ఎవరు చెప్తున్నారని? ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నాడు. హల్లెలూయా. అంటే ఇక ఎన్నటికి సిగ్గు నొందదు అంటే ఏదో విషయంలో సిగ్గుపడవలసిన విషయము ఉంది. అందుకే స్పష్టంగా ఆ వాక్యాన్ని పరిశుద్ధాత్మలో రాయించాడు. ఈ వాక్యము దేవుడు మనకిచ్చిన గొప్ప వాగ్దానం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా నువ్వు ఏదో విషయంలో సిగ్గుపడవలసిన విషయాలు ఎన్నో వచ్చినాయి. సిగ్గు అనేది ఎప్పుడు కలుగుతుందండి? ఎప్పుడైతే మనము చేయకూడనిది చేశామో అప్పుడు సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. హల్లెలూయా. ఏంటండి? చేయకూడనిది ఎప్పుడైతే చేశామో అప్పుడు సిగ్గు, అవమానము, నిందలు, అప్రతిష్ట పాలు అవ్వాల్సి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక యేసయ్య అంటున్నాడు, ఆ సిగ్గు తొలగించబడాలి అంటే, ఆ నింద తొలగించబడాలి అంటే, ఆ అవమానం తొలగించబడాలి అంటే మీరు ఏమి చేయాలి అనేది చెప్పాడు. అది చేసిన తరువాత ఇక ఎన్నటికీ సిగ్గు నొందరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నటికీ అంటే ఎప్పటికీ కూడా, అంటే నువ్వు బ్రతికినంత కాలంలో ఎప్పటికీ కూడా సిగ్గుపడమంట. హల్లెలూయా. సిగ్గుపడవలసిన విషయాన్ని దగ్గరికి రావు. ఎప్పుడు అనేసి అంటే ఇప్పుడు చెప్పబోయే కార్యాలు మనము చేసినప్పుడు. అయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ, నాకు ఇష్టమైన మాట ఏది అంటే నా జనులు. ఆ మాట నన్ను చాలా హత్తుకుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది ఉన్నారు జనులు, ఆయన చేసిన ప్రజలు చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరూ కూడా దేవుని చేత చేయబడినప్పటికీ ఆయన హస్తాలలో లేకుండా, ఆయన బిడ్డలుగా మారకుండా, ఆయన ప్రజలుగా మారకుండా, ఆయన జనులుగా మారకుండా దూరస్తులుగా జీవిస్తూ ఉన్నారు. అయితే దూరస్తులుగా జీవిస్తున్న మనల్ని ఆయన ఏం చేశాడండి? సమీపస్తులుగా మార్చాడు. నా జనులు, నువ్వు ఒకవేళ ఏ విషయంలోనే సిగ్గుపడ్డావేమో కానీ ఇక ఎన్నటికీ సిగ్గుపడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో నా జనులు అంటే ఎవరంటే ఇశ్రాయేలీయులు. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో ఉన్నప్పుడు ఐగుప్తు బానిసత్వం నుంచి దేవుడు విడిపించి కనాను దేశానికి నడిపించాడు. కనాను దేశానికి నడిపించిన తరువాత అనేకమైన నియమ నిబంధనలు, చట్టాలు, ధర్మశాస్త్రము ఆయన మోషే ద్వారా ప్రజలకు పెట్టి ఆ విధంగా నడుచుకోమని చెప్పాడు. అయితే ఆ ఐగుప్తులో నుండి ఇశ్రాయేలు కనాను దేశానికి నడిపించినప్పుడు దేవుడు అడుగడుగున అద్భుతాలు చేస్తూ ఉంటే అడుగడుగున
వచ్చింది. పశువులే కాదు, పంట పొలాలని ఏం తినేసి అంటే చీడ పురుగులు తినేసి. చూడండి, మీకు పొలాలు ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. కష్టపడి ఆ భూమంతా దున్ని ఆ విత్తనాలు వేస్తారు. వేసిన తర్వాత చేతికి పంట వచ్చేంత వరకు కూడా ఎంత కష్టపడతారో అది మీ అందరికీ తెలుసు. ఇంకా పంట కోసేద్దాము అనుకున్న టైంలో, చేతికి పంట వచ్చేస్తుంది అన్న టైంలో గొప్ప తుఫాను వచ్చింది అనుకోండి, ఆ పంట అంతా నాశనం అయిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది మీకు? ఎలా ఉంటుంది? అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం ఏంటంటే పెట్టిన పెట్టుబడి కూడా రాకుండా, ఏదో అప్పు చేసి పెట్టుబడి పెట్టారు, ఆ పెట్టుబడి కూడా రాకుండా ఆ పంట అంతా నాశనం అయిపోతే నేను ఎలాగ అప్పు తీర్చను, ఎలా కుటుంబాన్ని నేను పోషించుకోను, ఎలాగ బ్రతకలని చాలా మంది నిరుత్సాహ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మన పంట పొలాలను చీడ పురుగులు తినివేస్తుంటే, మన పాడి పశువులకు అనారోగ్యం వచ్చి సరిగా పాలు ఇవ్వకపోతే, లేకపోతే మన కుటుంబంలో దేవుడు మరి అనారోగ్యంతో బాధపడుతూ ఉంటే, మన కుటుంబంలో ఎంత భక్తి చేసినప్పటికీ కూడా ఏదో విధంగా ఏదో శోధన, కష్టము, శ్రమ వస్తూ ఉంటే మనం అనుకుంటాము ఇంత భక్తి చేస్తున్నారు కానీ ఏంటి శోధన అనుకుంటాము. కానీ ఆ శోధన వెనకాల, ఆ కష్టము వెనకాల, ఆ పంట పొలాలు పండకపోవడం దాని వెనకాల, నీ పాడి పశువులు దీవించబడకుండా ఉన్న వెనకాల, నీ బిడ్డలు ఆశీర్వదించబడకుండా ఉన్న వెనకాల ఉన్న ఉద్దేశం ఏది అంటే, దేవునికి ఎక్కడో ఏదో ఒక వ్యతిరేకమైన కార్యము చేశాము. హల్లెలూయా. ఆ వ్యతిరేకమైన కార్యము చేయడం ద్వారా నీ జీవితంలో మేలు జరగలేదు, ఆశీర్వాదం పొందుకోలేకపోతున్నావు. చూడండి, వివాహమైన తర్వాత బిడ్డలు లేకపోతే ఎంతో అవమానం, బిడ్డలు పుట్టిన తర్వాత పెద్దయిన తర్వాత వారికి వివాహాలు కాకపోతే ఎంతో అవమానము. హల్లెలూయా. కుటుంబంలో తరచు ప్రతి ఒక్కరికి ఏదో ఒక అనారోగ్యం వచ్చి ఆ కుటుంబం అంతా కూడా రోగాలతో ఉంటే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి, అందరి ముందు ఉండడానికి ఎప్పుడు ఈ కుటుంబంలో దరిద్రమే, ఎప్పుడు ఈ కుటుంబంలో గొడవలే, ఎప్పుడు ఈ కుటుంబంలో రోగాలే, ఈ కుటుంబం ఏటో దరిద్రంగా ఉంటుందని చెప్పి అందరూ ఏం చేస్తారంటే అవమానపరుస్తూ ఉంటారు. మనం సిగ్గుపడేటట్లు మాట్లాడతారు, మన మీద నిందలు మోపుతూ ఉంటారు, మనల్ని హేళన చేస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంతవరకు ఇన్ని సంవత్సరాలు కూడా నీ కుటుంబంలో సమాధానం లేక, శాంతి లేక, రోగములు అనారోగ్యముతో ఉండి, లేకపోతే అప్పుల సమస్యలతో, లేకపోతే కష్టాలతో, ఇబ్బందులతో నలుగురిలోకి వెళ్ళి తల ఎత్తుకోలేని పరిస్థితి నీకు వచ్చిందా? సిగ్గుపడవలసిన పరిస్థితి నీకు వచ్చిందా? నీ బిడ్డల ద్వారా అయినా, నీ భర్త ద్వారా అయినా, నీ కుటుంబంలో జరిగిన కార్యాల ద్వారా నువ్వు తల ఎత్తుకోలేని పరిస్థితి వచ్చిందా? యేసయ్య అంటున్నాడు, ఇక ఎన్నటికీ నీవు సిగ్గునందవు. చెప్పలు దేవుడా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇక ఎన్నటికీ నువ్వు సిగ్గు నొందకుండా ఉండాలి అంటే ఇక్కడ మొట్టమొదటి కండిషన్ ఏదంటే నా జనులు. ఎవరికంటే అన్యులకు కాదు, ఇది ఇచ్చిన వాగ్దానం. దేవుని ఎరిగిన వారికి కాదు, దేవుని నమ్మని వారికి కాదు, దేవుని దగ్గరికి రాని వారికి కాదు. ఎవరైతే యేసు క్రీస్తు దేవుడని ఒప్పుకొని నమ్మి బాప్తిస్మము పొంది రక్షింపబడి ఆయన సొత్తుగా, ఆయన ప్రజగా, ఆయన బిడ్డగా మారి ఉన్నారో వాళ్ళ గురించి యేసే చెబుతున్నాడు, నువ్వు ఇక ఎన్నటికీ సిగ్గునందవు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంది దేవుని బిడ్డలుగా జీవిస్తూ ఈ ఇశ్రాయేలు ప్రజల్లాగా చాలాసార్లు మార్గము తప్పిపోతూ ఉన్నారు. దేవుడు ఏది చేయొద్దంటే అది చేస్తూ,
ఒకవేళ ఈ లోకంలో నువ్వు సిగ్గుకి అవమానానికి అప్పగించబడలేదేమో, పర్వాలేదు, తప్పు చేసినా కూడా నువ్వు అందరిలో సంతోషంగా తిరిగేసినా కూడా ఎక్కడ నుంచోవాలండి? దేవుని ఎదుట నిల్చోవాలి. అప్పుడు ప్రతి ఆదివారం గుడికి వచ్చి, ప్రతి ప్రార్థనకి వచ్చి, రావుల పొలం ఆ రోజు పని మానేసి ఇక్కడికి వచ్చిన ఏ క్షణాన నువ్వు ఏం చేసావు అంత రీలు చూపిస్తా ఉంటే అప్పుడు అది నాన్న తల వంచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. హైదరాబాద్ మహాపట్టణంలో ఒకరోజు ఒక వ్యక్తి కారులో వెళ్ళిపోతా ఉన్నాడట. ఆ పట్టణంలో ఎంత వేగంలో వెళ్ళాలి అనేది ఒక లిమిట్ ఉంటుంది. అంతకంటే వేగంగా వెళ్తే కనుక అక్కడ ఫోటో తీసేస్తుంది. మొత్తం కారు నెంబరు ఎంత వేగంతో వెళ్ళింది అంతా కూడా అక్కడ ఫీడ్ అయిపోతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కారు గల వ్యక్తి వాళ్ళ భార్యని ఎక్కడికో పంపించినప్పుడు ఆ డ్రైవర్ ఏం చేశాడంటే వేగంగా వెళ్ళిపోయాడంట. వేగంగా వెళ్ళిపోయాడు, ఇంటికి వచ్చేసాడు. ఏమి కూడా జరగలేదు. అప్పుడేమి శిక్ష రాలేదు, అప్పుడేమి పనిష్మెంట్ రాలేదు, అప్పుడేమి ఫైన్ వేయలేదు. అయితే ఈ ఇంటి గల ఆ కారు గల వారు వేరే ఊరు వెళ్ళి వచ్చి ఒక 6 నెలలు అయిపోయిందంట. 6 నెలలు అయిపోయిన తర్వాత అప్పుడు ఒక లెటర్ వచ్చిందంట. అది చూశాడంట. ఆ లెటర్ చూసేసరికి ఫలానా కారు గల వ్యక్తి ఫలానా కారు ఫలానా రోజున ఫలానా టైంలో ఫలానా రోడ్డులో ఇంత వేగంతో వెళ్ళింది, ఇప్పుడు 1000 రూపాయలు ఫైన్ కట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు మనం చేసిన దానికి వెంటనే శిక్ష రాకపోవచ్చు, వెంటనే అవమానం నిందలు రాకపోవచ్చు, కానీ జీవ గ్రంథములో లిఖితమవుతున్నాయి. అప్పుడు మన చిట్టా విప్పినప్పుడు ఆయన ఎదుట సిగ్గుపడకుండా ధైర్యముగా నీతిమంతులుగా నిలవబడగలమా? కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని జనులుగా ఉండాలి. ఆ దేవుని పిల్లలుగా ఉన్నప్పుడు నీకు ఏమైనా సిగ్గు కలిగిన, అవమానం కలిగిన, నిందలు వచ్చిన యేసయ్య అంటున్నాడు, దాన్ని నేను తొలగించి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మీరు యోబేలు గ్రంథము మరి ఆ 2వ అధ్యాయము, మొట్టమొదటి అధ్యాయము, 2వ అధ్యాయం, 3వ అధ్యాయం ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు చదివితే అర్థమవుతుంది. ఆ యోబేలు గ్రంథము చదివితే చాలా భయం అనిపించింది. చూడండి, చిన్న తప్పు చేస్తుంటే, చిన్న దేవుడికి వ్యతిరేకమైన పని చేస్తుంటే మన పాడి పశువులు, పంట పొలాలు, చూడండి ఈ ప్రభావం దేశం మీద కూడా పడుతుంది. కాబట్టి యేసయ్య అన్నాడు, ఇప్పుడైనా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి అని చెప్పి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత నీ దేశాన్ని ఏ విధంగా దీవిస్తాడు, నీ పంట పొలాన్ని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, నీ పాడి పశువుని ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, మీ కుటుంబాల దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, మీ బిడ్డలను దేవుడు ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, దేనినైతే సమృద్ధిని పొందుకొని కోల్పోయి ఉన్నావో ఆ సమృద్ధిని తిరిగి ఎలా ఇస్తాడో అదంతా కూడా యోబేలు గ్రంథములో వ్రాయబడి ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఈ సిగ్గు అనేది ఎక్కడ వచ్చింది అనేసి అంటే ఆదికాండము 2వ అధ్యాయము 25వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఆదాము అవ్వల గురించి వ్రాయబడి ఉన్నది. దేవుడు ఆదాము అవ్వలు చేసిన తర్వాత వారు సిగ్గు ఎరుగక ఉండేది. అయితే ఎప్పుడు వాళ్ళు సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత పాపం అనేది ప్రవేశించడం ద్వారా వారు సిగ్గుపడి అక్కడ ఆకులను కచ్చదాలుగా చేసుకుని తోటలో ఉన్న చెట్లు చాటుకి వెళ్ళి వాళ్ళు ఏం చేశారండి, దాక్కున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. మనం ఎప్పుడు సిగ్గుపడవలసి వస్తుంది అనేసి అంటే ఆజ్ఞను అతిక్రమించినప్పుడు. దేవుడు అన్నాడు, ఆదామా, అమ్మా ఎక్కడ అంటే నీ స్వరము విని భయపడి తోట చెట్లలో దాక్కుని ఉన్నాము. హల్లెలూయా. చూడండి,
ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా సిగ్గు వచ్చింది. ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా దానితో పాటు ఏమొచ్చిందండి? భయము వచ్చింది. హల్లెలూయా. చూడండి, కొంతమంది పిల్లలు తల్లిదండ్రులు మరి చెప్పిన మాట వినకుండా వాళ్ళు వచ్చేసరికి ఏదన్నా చేశారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఏం చేయలేదనుకోండి, తప్పు అమ్మా అని వచ్చేస్తారు. ఏదైనా తప్పు చేస్తారనుకోండి, ఏం చేస్తారు? బిగ్గు మొఖం వేసుకుని మీకు పట్టకుండానే జాలిగా మొఖం పెట్టేసి అలా చూస్తారు. ఏం బాబు అంటే అమ్మా 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 అదే అని మొదలు పెడతారు. హల్లెలూయా. ఈ ఆదాము అమ్మ కూడా మరి పాపము చేసిన తర్వాత ఏం చేస్తున్నారండి? చెట్లు చాటుకి వెళ్ళిపోయారు. ఒకటి సిగ్గు, రెండోది భయము. హల్లెలూయా. హల్లెలూయా. ఈ ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా వీళ్ళు సిగ్గుపడవలసి వచ్చింది. తర్వాత భయము అనేది వెంటాడినది. హల్లెలూయా. కొంతమంది ప్రతి దానికి కూడా భయపడిపోతూ ఉంటారు. ఆ ఉదయం సాయంత్రం ఆ ఇంట్లోనే తిరుగుతూ ఉంటారు. రాత్రి అయ్యేసరికి ఆ ఇంట్లోనే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళరు. ఎవరు? చిన్నపిల్లలు కాదు, పెద్దోళ్ళు కూడా తోడు కావాలి. హల్లెలూయా. హల్లెలూయా. భయము అనేది మనలోకి ఎప్పుడు వస్తుంది అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యము చేసినప్పుడు ఆ భయము అనే ఆత్మ సాతానుడు మనలో పెడతాడు. అంటే వ్యతిరేకమైన కార్యంతో పాటు మనలోకి ఏమొస్తుందండి? భయం వస్తుంది. మనం అనుకుంటాము, ఏంటి అన్నింటికి ఇలాగా భయపడిపోతాము, ఇలాగ భయం వచ్చేస్తుంది ఏంటి మనం అనుకుంటాము. ఏదో వెళ్తున్నప్పుడు ఎరకాల ఏదో వచ్చినట్టు, మోకరించినప్పుడు ఏదో చేసినట్టు, నిద్రపోయినప్పుడు ఏదో పీకి వేసినట్టు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ భయం అనే సాతానుడు మనలోకి ఎప్పుడు ప్రవేశిస్తున్నాడంటే ఏదో విషయంలో తప్పిపోయావు, అందుకే ఆ భయం అనేది నిన్ను వెంటాడుతూ ఉంది. హల్లెలూయా. హల్లెలూయా. అనవసరమైన భయాలతో చాలా మంది ఇక్కడ ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆ భయము ఎలా వచ్చిందంటే ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా. నువ్వు ఈ దినాన ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి దేవుని సన్నిధిలో సరి చేసుకుంటే నీ భయాన్ని నేను తొలగిస్తాను, నీ సిగ్గును నేను తొలగిస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీతిమంతుడు ఎలా ఉంటాడంటే ధైర్యముగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి ఈ పాపం అనేది ఎప్పుడైతే ప్రవేశించిందో సిగ్గు అనేది వచ్చింది. అలాగే చాలా మంది ఈ దినాలలో పాపము చేసి సిగ్గును, అవమానాన్ని పొందుతూ ఉన్నారు, అప్రతిష్ట పాలైపోతూ ఉన్నారు. ఇక్కడ అటువంటి వారు ఉంటే కనుక ఇక్కడ యోబేలు గ్రంథంలో ఇక్కడ రాయబడినది, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి, 2:12 రాయబడింది. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి ఏ విషయంలో తప్పిపోయారో మీరు ప్రార్థన చేస్తే కనుక దేవుడి సిగ్గును, భయాన్ని తొలగించి మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. తర్వాత యెజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం, 2వ వచనం, 6వ వచనం. అక్కడ అన్యులతో సహవాసము చేసినప్పుడు, దేవుని బిడ్డలు అన్యులతో సహవాసము చేసినప్పుడు వారు సిగ్గుపడవలసిన పరిస్థితి వచ్చిందంట. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, మిమ్మల్ని లోకము నుంచి నేను ప్రత్యేకపరిచాను. తామర పువ్వు ఏ విధముగా బురదలో ఉంటూ అది ఏ విధముగా వికసిస్తుందో, ఆ బురద దాని మీద లేకుండా ఏ విధంగా పరిమళిస్తుందో, ఏ విధంగా ప్రత్యేకంగా ఉంటుందో, ఆ విధముగా ప్రతి క్రైస్తవ బిడ్డని కూడా యేసయ్య ఈ లోకం నుంచి ప్రత్యేకపరిచి ఉన్నాడు. హల్లెలూయా. సాతాను నుంచి ప్రత్యేకపరిచి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ప్రత్యేకించబడిన తరువాత మరలా ఏం చేస్తున్నారు? కడగబడిన పంది బురదలోకి వెళ్ళిపోయినట్లు వచ్చినట్టే వస్తున్నారు, తర్వాత వెళ్ళిపోతారు. వచ్చినట్టే వస్తున్నారు, వెళ్ళిపోతారు. ఎన్నిసార్లు వచ్చారు, ఎన్నిసార్లు వెళ్ళిపోయారు? దేవుళ్ళు జన్మించిన దగ్గర నుంచి మీరే ఆలోచించుకోండి. హల్లెలూయా. హల్లెలూయా. అలాగే వచ్చినట్టే వచ్చి మళ్ళీ వెళ్ళిపోతే కనుక ఈ వాగ్దానం
దేవుని ప్రజలుగా ఉంటారు. ఎవరైతే అన్యులతో సహవాసము చేయకుండా ప్రత్యేకముగా ఉంటారో, మా ఆడబడి చేయమందండి, మా అత్త చేయమందండి, లేకపోతే మా పెద్దం చేయమందండి, మా పిన్నం చేయమందండి, నేను కాదండి, నాకు అసలు ఏమీ తెలియదండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎప్పుడైతే అన్యులతో సహవాసం చేసి, అన్య ఆచారాలు చేసి, అన్య పద్ధతుల ప్రకారం మనం నడుస్తామో అప్పుడు సిగ్గుపడవలసిన విషయము, నీకు సిగ్గు అవమానము పడే పరిస్థితి ఏర్పడుతుంది. ప్రత్యేకించబడిన జీవితము కలిగినప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి, కొన్ని నిందలు వస్తాయి, కొన్ని అవమానాలు వస్తాయి. గేడి చేస్తారు, ఏదో భక్తి పొర్రాలు వెళ్ళిపోతుంది బయలులోకి, ఈవిడ బాప్తిసం తీసుకుంది, ఈవిడ చర్చికి వస్తుంది, మేము అనట్లేదు. హల్లెలూయా. అలా అవమానపరుస్తారు, అలా నిందిస్తారు, అలా సిగ్గుపరుస్తారు. దేవుని కొరకు సిగ్గును, అవమానాన్ని, నిందలను అనుభవిస్తున్నావా? యేసయ్య అంటున్నాడు, ఇక నువ్వు సిగ్గు పడవు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఉంది, నోటి మాటల ద్వారా కలుగు నొప్పి తగలకుండా నిన్ను కాపాడతాను. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను చెంప మీద కొట్టడం ద్వారా వచ్చిన నొప్పి నుండి కాపాడుతానని దేవుడు అంటలేదు. ఏమంటున్నాడండి అంటే, కొంతమంది నోటి మాటల ద్వారా ఏం చేస్తారు, మనల్ని గాయాలు చేసేస్తూ ఉంటారు, పొళ్ళ పొడి చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి కత్తితో పొడరు. ఏం చేస్తారండి? కత్తి పోటీ వంటి మాటలు మాట్లాడి గాయపరుస్తూ ఉంటారు, అవమానపరుస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్యులతో సహవాసము చేసినట్లయితే ఏదో ఒక రోజున సిగ్గుపడవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. దేవుని ప్రజగా ఉన్న నీవు అన్యులతో సహవాసము చేయకపోతే కనుక ఈ వాగ్దానం నీ జీవితంలో యేసయ్య నెరవేరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబు చాలా భక్తిపరుడు. దేవుడు ఇచ్చిన సాక్ష్యం ఏంటండి? యోబు గురించి ఏం చెప్పాడండి? ఐశ్వర్యవంతుడు అని చెప్పాడా? చాలా మేకలు ఉన్నాయి, చాలా గొర్రెలు ఉన్నాయి, మంచి భార్య ఉంది అని చెప్పాడా? ఏం చెప్పాడు దేవుడు? మనుషులు ఏం చూస్తారు? యోబు గారు బిల్లి కట్టాడా బాబు, ఎన్ని గొర్రెలు, ఈ మేకలు, ఎంతమంది పనులు, అలా ఎంత అందంగా ఉంటుందో, ఎంత బంగారం వేసుకుంటుందో, ఆ పిల్లలు ఎంత అందంగా ఉంటారో అమ్మా. హల్లెలూయా. ఇది చూస్తారు మనుషులు. కానీ దేవుడు అంటున్నాడు యోబుని గురించి, యోబు యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనమును అసహించుకున్నవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇటువంటి సాక్ష్యం మనకుందా? సాక్ష్యం లేని క్రైస్తవ జీవితం వ్యర్థం. సాక్ష్యము కలిగి జీవించాలి, మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. అప్పుడే దేవుని ఎదుట ధైర్యముగా నిలబడగలము. హల్లెలూయా, హల్లెలూయా. అంత యథార్థవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడు, చెడుతనాన్ని అసహించిన వాడు ఒక్క రోజునే సర్వం కోల్పోయాడు. ఎంత సిగ్గు, ఎంత అవమానం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలా యోబు గురించి కూడా ఇంతమంది చేస్తున్నాడు, ఇంత చేస్తున్నాడు, అంత చేస్తున్నాడు. కానీ నీ దేవుడు ఏం చేశాడయ్యా? నీ దేవుడు ఏం చేశాడు? అన్నీ తీసేసుకున్నాడు. కనీసం ఒక పిల్లలు తీసుకుని ఒక పిల్లలు చూసు కదా, ఒక మేకను తీసుకుని ఒక మేకను చూసు కదా, అన్నీ తీసేసుకున్నాడని ఎంతో మంది అవమానపరుస్తున్నారు, సిగ్గుపరుస్తూ ఉన్నారు, హేళన చేస్తూ ఉన్నారు. సొంత భార్యే నిందిస్తూ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయినప్పటికీ కూడా యోబు గురించి దేవుడు అంటున్నాడు, ఆయన యథార్థతను వదలకుండా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా,
యథార్థతను వదలకుండా దేవుని ప్రజగా, దేవుని బిడ్డగా ఉన్నాడు కనుక సిగ్గు పడలేదు. రెండంతల ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ ఇంట్లో దరిద్రత ఏమైనా చేయొచ్చు, అప్పుల సమస్యల్లో ఉండొచ్చు, రోగాలతో ఉండొచ్చు, అన్ని పోవచ్చు, ఒక రోజు సమృద్ధిగా ఉండి సర్వస్వం కోల్పోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఇక నీ కుటుంబంలో సమృద్ధి కలుగుతుంది. యోబుకు వచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యోబుకు వచ్చిన ఆశీర్వాదాలు అన్ని మనకు వచ్చేయాలి. ఏంటండి? యోగులాగా రెండంత ప్రభా, యోగులు అన్ని కోరికలు రెండంత ఆశీర్వాదాలు ఇచ్చారు. నాకు కూడా రెండంత ఆశీర్వాదము ఇచ్చేది ప్రార్థన బలంగా చేస్తూ ఉంటాం. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఆ రెండంత ఆశీర్వాదము రావడానికి కారణం ఏంటి? మళ్ళీ దీవించబడడానికి కారణం ఏంటి? మళ్ళీ యోబు జీవితం చిగురించబడడానికి కారణం ఏంటి? శూన్యమైపోయింది అంతా. ఒక్క ఇంటిలో ఒక్కరు చచ్చిపోతేనే ఎంత సంవత్సరాల తరబడి ఏడుస్తూ ఉంటారు. అదే ఏదో తాగి చచ్చిపోవాలి అనేసి ఆట గొప్ప గొప్ప ఆలోచనలు చెప్తాయి. చెత్త ఆలోచనలు, పనికిరాని ఆలోచనలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎంత మంది నిందించానండి. పోనీ నిందలు పక్కన పెట్టేయండి. శరీరం కొంచెం ఏమైనా బాగుంటే కొంచెం హ్యాపీగా ఉండేవాడు. ఒకవైపు శరీరంలో ఆరోగ్యం లేదు. ఇటొచ్చి ఆత్మ ఒకటే బాగుంది, మిగతా అన్ని కూడా కోల్పోయినాడు. కానీ ఆ పరిస్థితులు కూడా యథార్థతను వదలకుండా ఉన్నాడు. హల్లెలూయా. రెండంతల ఆశీర్వాదము కావాలా? యోగులాగా యథార్థవంతులుగా మనము ఉండాలి. అప్పుడే దేవుడు అంటున్నాడు, ఇక నువ్వు సిగ్గు పడవు. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనము నేను సిగ్గుపడకుండా ఉండాలి అంటే మనం ఏం కలిగి ఉండాలి అన్నది ఒక వాక్యం చెప్పేసి నేను ఈ కూడికను నేను ముగించబోతున్నాను. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది, ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడని లేఖనము చెప్పుచున్నది. చెప్పడం దేవుని నామమున మహిమపడతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా జనులకి ఎన్నటికీ సిగ్గునందరు. దేవుడు ఎంత మంచి వాగ్దానం చేశారు. నూతన సంవత్సరం మనకి వీటిని ఎంత వాగ్దానం ఇచ్చారు, ఎంత మంచి వాగ్దానం ఇచ్చారు. ఓ మురిసిపోతా ఉంటాం ఆ వాగ్దానం చూసి. చదవన్నా చదవం, ఆ వాగ్దానం ఎలా చూసుకుంటా ఎప్పుడు 31st నైట్ ఏం చెప్తారు? ఆ వాగ్దానం తీసుకుని పైకి కిందకి చూసుకుని, ఓ దేవుడు ఎంత మంచి వాగ్దానం ఇచ్చాడు, నాకు ఎంతమంది వాగ్దానం ఇచ్చేసాడు, నా వాగ్దానం నాకు వెళ్ళిపోయింది, ఏంటో సరే స్తోత్రం హల్లెలూయా మనసులో ఉందని అని దాన్ని ఎలా చూసుకుని మురిసిపోతా ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానాన్ని చూసి మురిసిపోవడం కాదు, ఆ వాగ్దానము నీ జీవితంలో నెరవేర్చాలి అంటే విశ్వాసము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ దొరుకుతుంది విశ్వాసం? విక్టరీ బజార్లోనా? రిలయన్స్ మార్కెట్లోనా? బెస్ట్ ప్రైస్లోనా? ఎక్కడ దొరుకుతుంది విశ్వాసం? ఎక్కడ దొరకదు, ఈదిలో దొరుకుతుంది. హల్లెలూయా. వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. హల్లెలూయా. అమ్మయ్య, ఇంకా వినడమే, బైబిల్ చదవక్కర్లేదు. అంతేనా? అంతేనా? వినుట వలన విశ్వాసం వస్తుందా? చదువుట వలన విశ్వాసం వస్తుందా? కాబట్టి ఏం చేయాలి? వినాలి, చదవకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు బైబిల్ని ఏం చేయాలంటే గట్టిగా చదవాలి. ఎలాగండి? గట్టిగా చదవాలి. కొంతమంది బైబిల్ అలాగంటి ఉంటారు, ఇలాగంటి ఇలా చదువుతూ ఉంటారు.
కరెంట్ కలిసారా ఏంటండి? ఏం చేస్తారు ఇక్కడ? చదువుతుంది పైకి, మనసు ఎక్కడ ఉంది? తిరుగుతా ఉంది. అందుకే ఏం చేయాలంటే బైబిల్ చదివినప్పుడు చక్కగా ప్రార్థన చేసుకుని ఆ వాక్యము పరిశుద్ధాత్మ నాకు అర్థమయ్యేటట్టు దాంట్లో మన లోతైన మర్మాలు బోధించని ప్రార్థనాపూర్వకంగా కూర్చుని గట్టిగా చదవాలి. ఏం చేయాలండి? గట్టిగా చదవాలి. మీరు గట్టిగా చదివినప్పుడు మీ చెవి ఏం చేస్తుంది? వింటుందా? మీరు గట్టిగా చదివితే మీ చెవు వింటుంది. ఒకవేళ మీ భర్త గారు అక్కడ ఉంటే కనుక ఆయన వింటాడు, అక్కడ మీ పిల్లలు ఉంటే కనుక ఆ పిల్లలు వింటారు. మీ ఇంకా గట్టిగా చదివితే ఆ చుట్టుపక్కల కూడా వింటారు. దాని ద్వారా నీకు విశ్వాసం వస్తుంది. ఏదో ఒక వాక్యం నీ భర్తను దాటే నీ భర్తలో కూడా విశ్వాసం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు పాడుకున్నట్టు పాడుకో, పాట ద్వారా కూడా దేవుడు రక్షణ కలుగజేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన ద్వారా కూడా దేవుడు రక్షణ కలుగజేస్తాడు. హల్లెలూయా. రాత్రికాల సమయంలో నీ పిల్లలు వచ్చినా రాకపోయినా, నీ భర్త వచ్చినా రాకపోయినా చాపేసుకుని కూర్చో మీ ఇంట్లో సెంట్రల్ ప్లేస్లో. మొదలెట్టు పాట, మొదలెట్టు వాక్యం, మొదలెట్టు ప్రార్థన. ఏదో ఒక దినాన్ని భర్త వచ్చి మోకరిస్తాడు. హల్లెలూయా. ఏదో ఒక దినాన్ని బిడ్డలు వచ్చి మోకరిస్తాడు. ఎందుకంటే దాని ద్వారా విశ్వాసము తెలియజేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించిన వాడు సిగ్గుపడడు. ఆ విశ్వాసము ఎలా వస్తుందంటే వాక్యాన్ని మనము విన్నప్పుడు, చదివినప్పుడు, ఆ వాక్యాన్ని చదివేసి వినేసి వదిలేసినప్పుడు కాదు, హృదయంలో భద్రం చేసుకుని వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభు గారి దినాలలో స్వస్థతలు చేసినప్పుడు ప్రతి స్వస్థత చేసిన తర్వాత యేసు ప్రభు గారు ఒక మాట ఉపయోగిస్తారు. అది ఏంటండి? ఏంటి? నీ విశ్వాసమే. హల్లెలూయా. నాలో ఉన్న పవర్ నీలోకి వచ్చేసింది అనేసి చెప్పట్లేదు. ఏమంటున్నాడు? నీ విశ్వాసము. హల్లెలూయా, హల్లెలూయా. నీ విశ్వాసము నీ భర్తను రక్షిస్తుంది. నీ విశ్వాసము నీ బిడ్డను రక్షిస్తుంది. నీ విశ్వాసము అద్భుతము చేస్తుంది. నీ విశ్వాసము ద్వారా నీ కుటుంబం అంతా యేసుకు సొంతమైపోతుంది. నీ విశ్వాసము ద్వారా నీ ఇరుగు పొరుగు వారు యేసుకు సొంతమైపోతున్నారు. నీకు విశ్వాసం ఉంటే నీ గ్రామం సొంతమైపోతుంది యేసుకు. నీకు విశ్వాసం ఉంటే రాష్ట్రము, జిల్లా, మండలము, దేశమే యేసుకు సొంతమైపోతుంది. దేశం గురించి ప్రార్థన అనేసరికి మన కళ్ళల్లో చేయాలండి, కన్నీరు రావాలి. ఇక్కడ ప్రార్థన పెట్టి ఇక్కడ ఉన్నవారు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, వారి మొరను ఆలకించి దేశాన్ని స్వస్థపరుస్తాను, దేశాన్ని బాగు చేస్తాను, దేశాన్ని రక్షిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రయాస ఎందుకు? ప్రతి నెల 8,000 రూపాయలు ఖర్చు పెడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అంతా అవుట్ గోయింగే కానీ ఇన్కమింగ్ చాలా తక్కువ. మిగతాదంతా పెట్టుబడి పెడుతున్నాను. ఎందుకంటే ఆత్మలనే పంటలు కోయడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ పొలంలో పని చేయడానికి, ప్రార్థన చేయడానికి, పాటలు పాడడానికి, వాక్యము చెప్పడానికి, పని చేయడానికి సిద్ధంగా ఉన్నావా? దేశాన్ని గురించిన ఆ జవాన్లు చూడండి. నిజంగా జవాన్ల యొక్క పరిస్థితిని చూస్తే చెట్లులాగా కనిపించడానికి ఆ చెట్లన్నీ ఇలా కట్టేసుకుంటారు, అటువంటి వస్త్రాలు వేసుకుంటారు. నేను చూసాను ఒక జవాన్ని రాళ్ళ మధ్యలో ఉన్నాడు. నిజంగా రాళ్ళ గొప్పేమో అనుకున్నాను. మొత్తం చిన్న రాళ్ళన్నీ కూడా ఇలాగా కట్టేసుకున్నాడు. అంటే శత్రువుకి ఇక్కడ రాళ్ళు ఉన్నాయి,
మనిషి కాదు. ఇక్కడ చెట్టు ఉంది, మనిషి కాదని శత్రువు గుర్తించకుండా అన్ని ఇబ్బందులు పడుతున్నాయి. మీకు చిన్ని రాళ్ళన్నీ తెచ్చేసి చుట్టూ కట్టేసాను అనుకోండి, ఒక నిమిషం ఉండగలరా? అలాంటి వాళ్ళ గురించి ప్రార్థన చేయమంటే ఒక్క కన్నీరంలో వచ్చిందా? కూర ఉప్పు లేకుండా ఏంటి, ఇలా కూర ఉండవు, కామలే దగ్గర కొట్టినట్టు ఆ కన్నీరు కాదు వేసే గుడిలో దాసేది, ఆత్మల కోల్పోయి కాచిన కన్నీరు వేసే గుడిలో దాస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అది లేదు, ఇది లేదు, అది అది అనవసరంగా దాని కొరకు కాదు మీరు కార్చవలసిన కన్నీరు, ఆత్మల రక్షణార్థమే కన్నీరు కార్చండి. హల్లెలూయా. ఆత్మల రక్షణ ప్రసవ్యాధిని పడండి. హల్లెలూయా. ఆత్మలు కనడానికంటే ఏం చేయాలంటే ప్రసవ్యాధన పడాలి. సరే, నా పాయింట్ నేను ముగిస్తున్నా. రక్తస్రావం గల స్త్రీ ఎంతో సిగ్గుతో అవమానంతో ప్రజల మధ్యలోనికి రాలేని స్థితిలో ఉంది. ఎవ్వరికీ తెలియకుండా రహస్యముగా విశ్వాసముతో వచ్చి యేసయ్య వస్త్రాన్ని ముట్టింది, రక్తధార వెంటనే కట్టింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె సిగ్గుపోయింది, అవమానపోయింది, నిందపోయింది. ఇప్పుడు అందరిలో కలిసి తిరగగలిగే స్థితి వచ్చింది. హల్లెలూయా. దేవుని అంటువ్యాధి వచ్చింది అనుకోండి, ఏం చేస్తారు? ఎంత సొంత భర్త అయినా కూడా, ఏంటండి, ఎంత సొంత భర్త అయినా కూడా, ఎంత సొంత భార్య అయినా కూడా, ఎంత సొంత పిల్లలైనా కూడా ఏం చేస్తారు? వ్యాధి వచ్చేసరికి తప్పనిసరిగా జాగ్రత్త పడతారు. ఆ అంటు వ్యాధి నాకు వచ్చేస్తుంది. హల్లెలూయా. ఎంతో సిగ్గు, అవమానం, ప్రజల్లోనికి వెళ్ళలేము, కొన్ని వ్యాధులు ఉంటాయి. దేవుడు ఆత్మీయమైన రోగాన్ని, శరీరమైన రోగాన్ని కూడా మార్చి ఆ నిందను, సిగ్గును తొలగించి అందరితో కలిసి కూర్చునేలాగా యేసయ్య జీవితంలో కార్యం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది వాక్యం ద్వారా నేను ఎంతగానో దీవించబడ్డాను. అవును, నేను చేయడాన్ని కార్యాలకు కూడా నిందను, అవమానం భరించవలసిన పరిస్థితి వచ్చింది. నేను ఎన్నోసార్లు కొన్ని సందర్భాల్లో నిందను, అవమానాన్ని అనుభవించాను. నేను కుటుంబంలో సమృద్ధి లేక, సమాధానం లేక, సంతోషం లేక, ఆరోగ్యం లేకుండా ఇక్కడికి వచ్చిన్నాను. నా స్థితిని దేవుడు మార్చి, నా నిందను తొలగించి అద్భుతం చేయాలని ఆశపడుతున్నాను. యేసయ్య మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్. నేను నమ్మినచు సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే
నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము. యేసు నీవే నా ప్రాణము. యేసు నీవే ఆధారము.
ఆశీర్వదించండి. ఇక్కడికి వచ్చి ఆ గృహ దగ్గర అనారోగ్యంతో బాధపడుతున్న వారి గురించి ప్రార్థిస్తున్నాం. ఉన్నారు తండ్రి ప్రభా. అటువంటి బిడ్డలు మీరే తాకి ఎవరి గురించి అయితే ప్రార్థిస్తున్నారు యేసు నామములో వారి అద్భుతమైన సన్నిధిగా స్వస్థత కలుగునుగాక. రాజాకు స్తోత్రాలు తండ్రి ప్రభా. మీరే కృప చూపండి అయ్యా. ప్రతి నెలరాజు గురించి ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఇక్కడ వింటున్న వారు ఇక్కడ చేసిన ప్రతి ప్రార్థన ఫలించాలి ప్రభా. అనేకులు రావాలి తండ్రి. అనేక కుటుంబాలు దీవించబడాలి, రక్షించబడాలి. ఈ ఆనంద జనాలతో రావాలి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆత్మ సంబంధంగా శరీర సంబంధంగా దీవించబడాలి. దేశం గురించి, రాష్ట్రం గురించి, నశించిపోతున్న గురించి అయ్యా తండ్రి విజ్ఞాపన చేసే ప్రార్థన వీరులు లేవాలి తండ్రి ప్రభా. పరిచర్య అంతటిని ఆశీర్వదించండి అయ్యా. ధన సహాయం చేసిన వారు అయ్యా తండ్రి పని విషయంలో సహాయం చేసిన వారు మీరే దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. రాజా మీకు స్తోత్రాలు. అయ్యా పరిచర్యలో అవసరం అవసరాలు నీ మహిమను తీర్చమని ఇచ్చారు. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నేను ఆ గృహానికి వెళుతుండగా మీరే నిన్ను ఆశీర్వదించండి. వాళ్ళ కలుసుకునేంత వరకు రక్తపు కోటలో భద్రపరిచి క్షేమాన్ని కాపుదలను అనుగ్రహించమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చారు, శిలువ రక్తమే ఇచ్చారు. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం అపవాదికి నాశనం కలుగునుగాక. మన తండ్రి దేవుని ప్రేమను శోభాన్ని స్వీకరించిన కృపలు దేవుని కన్వీన సమావేశాలు ఇప్పుడు ఎల్లప్పుడూ పిల్లలందరికీ కలుగునుగాక. హల్లెలూయా.